గత కొద్ది రోజులుగా యువత హార్ట్ అటాక్‌కి గురై మరణాలకి చేరువవుతున్న వైనం మనం చూస్తూ ఉన్నాము. డిగ్రీ స్టూడెంట్ అమ్మాయి ఆ హార్ట్ అటాక్‌కి హాస్పిటల్‌కి తీసుకువెళ్ళినంతలోనే చనిపోయారు. స్ట్రోక్స్ ఇన్ అంటే యంగ్ స్ట్రోక్స్ బాగా ఎక్కువైపోయాయి లాస్ట్ 10 ఇయర్స్ లోంచి. అండ్ సుమారుగా లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి మనం ఎక్కువ వింటున్నాం ఇంకా. సో ఇలాంటి పేషెంట్స్‌కి ఇమ్మీడియేట్‌గా మనము పల్స్ బీపీ చెక్ చేసి సిపిఆర్ స్టార్ట్ చేసి ఇఫ్ ఎట్ ఆల్ డిఫిబ్రిలేటర్ అంటే షాక్ ఇచ్చే డివైస్ అంటాం డిఫిబ్రిలేటర్ అని. అలాంటిది ఏమైనా చేస్తే రివైవ్ చేయొచ్చు. గత కొద్ది రోజులుగా యువత హార్ట్ అటాక్‌కి గురై మరణాలకి చేరువవుతున్న వైనం మనం చూస్తూ ఉన్నాము. మరి రీసెంట్‌గా అంటే నిన్న జరిగిన ఒక సంఘటన, అది కూడా డిగ్రీ స్టూడెంట్ అమ్మాయి ఆ హార్ట్ అటాక్‌కి హాస్పిటల్‌కి తీసుకువెళ్ళినంతలోనే చనిపోయారు. మరి ఈ టాపిక్ పై మనతో మాట్లాడడానికి కార్డియాలజిస్ట్ డాక్టర్ దామోదర్ రెడ్డి గారు ఉన్నారు. అసలు ఎందుకు ఇలా జరుగుతుందో సార్‌ని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. అంటే హార్ట్ అటాక్‌లు అనేవి ఒకప్పుడు చూసుకుంటే ఏజ్ అయిపోయిన వాళ్ళకి అట్లా చూసుకునేవాళ్ళం. ఇప్పుడు పరిస్థితులు మారిపోయినాయి. ఎందుకని సడెన్‌గా ఇట్లా వచ్చేసి సడెన్ డెత్‌లు కూడా చోటు చేసుకుంటున్నాయి. నిన్న చూసుకుంటే మనకి ఎన్టీఆర్ జిల్లాలో జరిగిన నందిగామలో నాగమణి అనే ఒక స్టూడెంట్ ఫ్రెండ్స్‌తో మాట్లాడుతూ, నడుస్తూ వెళ్తుండగానే సడెన్‌గా పడిపోయి చనిపోయిన సంఘటన చోటు చేసుకుంది సార్. ఇలా ఎందుకు జరుగుతోంది యువతలో? సో డెఫినెట్‌లీ అండి. ఇప్పుడు చాలా ఇది బర్నింగ్ టాపిక్ అయిపోయింది. ఎస్పెషల్లీ యువత అంటే స్ట్రోక్స్ ఇన్ అంటే యంగ్ స్ట్రోక్స్ బాగా ఎక్కువైపోయాయి లాస్ట్ 10 ఇయర్స్ లోంచి. అండ్ సుమారుగా లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి మనం ఎక్కువ వింటున్నాం ఇంకా. సో ప్రీవియస్‌గా మీరన్నట్టుగా హార్ట్ స్ట్రోక్ ఒక 40-50 ఇయర్స్ దాటితే వాళ్ళలో షుగర్ ఉన్న వాళ్ళలో, బీపీ ఉన్న వాళ్ళలో చూసేవాళ్ళం. సో ఇప్పుడు అవన్నిటికి సంబంధం లేకుండా 20-30 ఇయర్స్ మధ్యలో, 30-40 ఇయర్స్ మధ్యలకు రొటీన్‌గా హార్ట్ స్ట్రోక్స్ అనేది గమనిస్తున్నాం మనం. అంటే ఫ్రీక్వెన్సీ గానీ, ఇన్సిడెన్స్ గానీ బాగా పెరిగింది. సో అండ్ ఎస్పెషల్లీ కొంతమంది సెలబ్రిటీస్‌లో ఏదో ఒకటి ఈవెంట్స్ అవుతూ ఉన్నప్పుడు అవి బాగా హైలైట్ అవుతున్నాయి. తర్వాత మళ్ళీ యథావిధిగా థింగ్స్ ఆర్ బిట్ స్లోడ్. సో నిన్న మీరన్నట్టుగా ఒక కేసు మీరు డిస్కస్ చేసినారు, నాగవాణి అనే పేషెంట్. అవును సార్. సో ఆయన స్నేహితురాలతో మాట్లాడుకుంటూ సడెన్‌గా కొలాప్స్ అయిపోయిందని ఇచ్చారు. 18 ఇయర్స్ ఓల్డ్. కరెక్ట్. సో 18 ఇయర్స్ ఓల్డ్. సో 18 ఇయర్స్ ఓల్డ్‌లో సడెన్‌గా కొలాప్స్ అనేది ఒక స్టోరీ. సో తర్వాత హాస్పిటల్ తీసుకెళ్లే వరకే షీ వాస్ బ్రాట్ డెడ్. అవును సార్. సో ఇలాంటి కేసులు మనము చూస్తుంటాం చాలానే. బట్ ఓన్లీ హార్ట్ అటాక్ ఒక్కటే రీజన్ అని మనం చెప్పలేము. వీ కెన్ లేబుల్ హర్ యాస్ సడెన్ కార్డియాక్ అరెస్ట్. సో సడెన్ కార్డియాక్ అరెస్ట్ ఇస్ డిఫరెంట్ అండ్ హార్ట్ అటాక్ ఇస్ డిఫరెంట్. సో ఎందుకంటే సడెన్ కార్డియాక్ అరెస్ట్ కి హార్ట్ అటాక్ ఒక కారణం అయి ఉండొచ్చు. బట్ దేర్ ఆర్ సమ్ అదర్ రీజన్స్. అంటే వేరే కారణాలు కూడా ఉన్నాయి సడన్ గా మనిషి కొలాప్స్ అవ్వడానికి. అలాగే హార్ట్ సంబంధించినది హార్ట్ స్ట్రోకే కాకుండా మిగతా హార్ట్ సంబంధించిన కొన్ని జబ్బులు, అంటే హార్ట్ స్ట్రోక్ అంటే ఏముంది, రక్తనాళంలో క్లాట్ ఏర్పడి 100% బ్లాక్ అయినప్పుడు సడన్ గా ఛాతీ నొప్పితో కొలాప్స్ అవ్వడం. దట్స్ అ రొటీన్ మ్యాసివ్ హార్ట్ స్ట్రోక్ తో సడన్ కార్డియాక్ అరెస్ట్ అవ్వడం. బట్ ఓన్లీ హార్ట్ అటాక్ వస్తేనే సడన్ కార్డియాక్ అరెస్ట్ అవ్వడం అని కాదండి. దేర్ ఆర్ ఫ్యూ అదర్ రీజన్స్. మొట్టమొదటిగా ఎలక్ట్రికల్ డిస్ఫంక్షన్. ఒక్కోసారి ఏమంటే గుండెలో సడన్ గా ఎలక్ట్రికల్ డిస్టర్బెన్స్, అంటే గుండె వేగం అతిగా అయిపోవడం, అంటే వెరీ హైగా వెళ్ళిపోవడం. దాన్ని వెంట్రికులర్ టాకికార్డియా, వెంట్రికులర్ ఫిబ్రిలేషన్ అని మనము మన లాంగ్వేజ్ లో అంటాం, మెడికల్ లాంగ్వేజ్ లో. సో అప్పుడు ఏం జరుగుతుందంటే సడన్ గా 200-300 గుండె వేగం వెళ్ళినప్పుడు సడన్ గా హార్ట్ అరెస్ట్ అవుతుంది. సో దీన్ని ఎలక్ట్రికల్ ఇన్స్టెబిలిటీ అంటాం. అప్పుడు ఏంటి, పేషెంట్ చెస్ట్ పెయిన్ కానీ ఏం లేకుండా సడన్ గా దే గెట్ కొలాప్స్. సో ఇలాంటి పేషెంట్స్ కి ఇమీడియట్ గా మనము పల్స్ బీపీ చెక్ చేసి సిపిఆర్ స్టార్ట్ చేసి ఇఫ్ ఎట్ ఆల్ నియర్ బై ఏమన్నా డిఫిబ్రిలేటర్ అంటే షాక్ ఇచ్చే డివైస్ అంటాం డిఫిబ్రిలేటర్ అని, అలాంటిది ఏమైనా చేస్తే రివైవ్ చేయొచ్చు. సో వాళ్ళకి చాలా కొద్ది టైమే ఉంటుంది. సో ఇలాంటి పేషెంట్స్ కి ఒకవేళ పక్కనున్న వాళ్ళు సిపిఆర్ చేస్తే దే మే హ్యావ్ సమ్ ఛాన్స్ టు రీచ్ ద హాస్పిటల్. కొంతమంది హాస్పిటల్ కి వెళ్లే లోపే చాలా మంది అందుకే దగ్గరలో హాస్పిటల్ లేకపోతే హాస్పిటల్లో అట్లీస్ట్ డిఫిబ్రిలేటర్ లేకపోతే అది మనం ఆ టైంకి ఇవ్వకపోతే we may lose the patients. సో ఇది కాకుండా మ్యాసివ్ హార్ట్ స్ట్రోక్స్ కాకుండా ఎలక్ట్రికల్ డిస్ఫంక్షన్స్ కాకుండా కొంతమందికి హార్ట్ స్వతహాగానే చిన్నప్పటి నుంచి వీక్ ఉండొచ్చు. అంటే కార్డియోమైపతీస్ అంటారు. సో కార్డియోమైపతీస్ అంటే గుండె స్వతహాగా వీక్ ఉండి సడన్ గా ఆ మూమెంట్ లో గుండె స్ట్రెస్ కి గురవడం, సడన్ గా బీపీ తగ్గిపోయి సడన్ గా పడిపోవచ్చు. సో ఇంకొన్ని కారణాలు హైపర్ట్రోఫిక్ కార్డియోమైపతి అంటారు. అంటే గుండె
గుండె అనే కండరం చాలా వాపుగా ఏర్పడుతుంది. అంటే మజిల్ నార్మల్ టెక్స్చర్ కంటే ఎక్కువ సైజులో మోతాదులో సైజ్ పెరిగిపోతుంది. సో ఇలా ఉన్నప్పుడు మనము రొటీన్ గా ఏదైనా జిమ్ కి వెళ్ళినప్పుడు ఏదైనా పరిగెత్తినప్పుడు సడన్ గా గుండె ఓవర్ స్ట్రెస్ కి గురవుతుంది. సో దాంతో మనిషికి సడన్ గా బీపీ డ్రాప్ అయి కళ్ళు తిరిగి పడిపోవచ్చు. తద్వారా కార్డియోమైపతీస్ కూడా చాలా మంది ఇగ్నోర్ అవుతుంటారు, అంటే నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే సైలెంట్ గా వయసు పెరుగుతా ఉంది, తెలియకుండా లోపల ఉంటుంది. ఏదో ఒక రోజు మనకు తెలియకుండా ఏదైనా ఎక్సెసివ్ యాక్టివిటీ చేసినప్పుడు కొలాప్స్ అవ్వచ్చు. కరెక్ట్. ఇంకొంతమందిలో ఛానలోపతీస్ అంటే గుండెలోని కరెంట్ లోని ఛానల్స్ ప్రాబ్లమేటిక్, బ్రుగడా సిండ్రోమ్ అంటాము, ఛానలోపతీస్ అంటాము, లాంగ్ క్యూటీ సిండ్రోమ్స్ అంటాము. వీటిలో ఏంటంటే సడన్ గా కరెంట్ యొక్క వాటి లేటెన్సీస్ కానీ ఫ్రీక్వెన్సీస్ కానీ ఎక్కువ తక్కువ అవుతుంది. ఏదో ఒక టైంలో సడన్ గా మనిషికి ఎలక్ట్రికల్ డిస్ఫంక్షన్ స్టార్ట్ అవ్వచ్చు. దట్ కుడ్ బి ఇన్ ద స్లీప్ ఆల్సో. నిద్రలో కూడా. యా కరెక్ట్. సో తెలియకుండా నిద్రలో కూడా చాలా మంది చనిపోతారని మనం డాక్యుమెంట్ చూస్తుంటాం. సో మళ్ళీ చెస్ట్ పెయిన్ ఉండదు, ఆయాసం ఉండదు, ఏముండదు. సడన్ గా వాళ్ళకు నిద్రలో గుండె వేగం ఎక్కువైపోయి ఎవరు చూసి ఉండరు. సడన్ గా విత్ ఇన్ ఫ్యూ సెకండ్స్ దే మే గెట్ కొలాప్స్డ్. సెకండ్స్ లో. ఎందుకంటే వాళ్ళు దే డోంట్ సఫర్ ద చెస్ట్ పెయిన్. అంటే రొటీన్ హార్ట్ అటాక్ కి చెస్ట్ పెయిన్ రావడం, దమ్ము రావడం ఇవన్నీ ఉంటాయి. కానీ సైలెంట్ గా సడన్ గా ఏదో ఒక క్షణంలో వచ్చిపోతుంది. లక్కీగా విజిబుల్, అంటే మనం ఎవరైనా విట్నెస్ చేస్తే వాళ్ళని కాపాడొచ్చు. కానీ విట్నెస్ చేయనప్పుడు మనకి అసలు చాలా మంది దీన్ని రాంగ్ గా పోర్ట్రే చేస్తుంటారు. నిద్రలోనే హార్ట్ స్ట్రోక్ వచ్చిందని. అన్లెస్ వి డూ అన్ అటాప్సీ, అంటే అటాప్సీ కానీ ఏదైనా చేస్తే తప్ప ఈ పేషెంట్స్ కి మనము హార్ట్ అటాక్ వచ్చిందని మనం కరెక్ట్ గా చెప్పడానికి లేదు. కరెక్ట్. సో హార్ట్ రీజన్సే కానీ దేర్ ఆర్ అదర్ దెన్ హార్ట్ స్ట్రోక్స్. సో బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ 70 to 80% మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ రిలేటెడ్ టు మ్యాసివ్ హార్ట్ స్ట్రోక్స్. ఈ 20-30% రీజన్స్ ఇప్పుడు నేను చెప్పిన రీజన్స్. ఇంకోటి చిన్న పిల్లల్లో కొంతమందికి కంజెంటల్ హార్ట్ డిసీజ్ ఉంటాయి. అంటే పుట్టుకతోనే కాంప్లెక్స్ కంజెంటల్ హార్ట్ డిసీజ్. కొంతమంది డయాగ్నోస్ చేస్తారు చిన్నప్పుడు, కొంతమంది డయాగ్నోస్ చేయకపోవచ్చు. సో వాళ్ళలో కూడా ఈ ఎలక్ట్రికల్ డిస్ఫంక్షన్, ఈ కరెంట్ యొక్క అబ్నార్మాలిటీస్ కానీ ఇవన్నీ రొటీన్ గా సాధారణంగా ఉంటాయి. సో వాళ్ళు వయసు పెరిగే కొద్దీ గుండె సైజ్ పెరిగిపోవడము, గుండెలోని షంట్స్ అనేది లెఫ్ట్ నుంచి రైట్ కాకుండా రైట్ నుంచి లెఫ్ట్ కి వెళ్ళడము. సో వీటి వల్ల సడన్ గా పేషెంట్స్ కి ఏదో వయసులో, అంటే లైక్ 10 years to 20 years ఆ టైంలో సడన్ గా ఈ ప్రాబ్లమ్ స్టార్ట్ అయ్యి ఇలాంటి సడన్ కార్డియాక్ అరెస్ట్ జరిగే అవకాశం ఉంది. సో సమ్మరైజ్ చేసుకుంటే కనుక అదర్ దెన్ మ్యాసివ్ హార్ట్ స్ట్రోక్స్, మనము రొటీన్ గా ఏదైతే సడన్ కార్డియాక్ అరెస్ట్ కావాల్సిన మస్ట్ థింగ్ ఏంటంటే కార్డియోమైపతీస్, ఎలక్ట్రికల్ డిస్ఫంక్షన్స్ కి కావాల్సిన ఛానలోపతీస్ అండ్ లాంగ్ క్యూటీ సిండ్రోమ్స్, బ్రుగడా సిండ్రోమ్ అంటాము, అండ్ హైపర్ట్రోపిక్ కార్డియోమైపతి వెరీ వెరీ కామన్. ఇప్పుడు ప్రీవియస్ గా 500 మందిలో ఒకరికి వచ్చేది, ఇన్సిడెన్స్ బాగా పెరిగిపోయింది. ఇప్పుడు ఆల్మోస్ట్ 200 to 250 మెంబర్స్ లో ఒకరికి గమనిస్తాం. సో అండ్ ఇది ఫ్యామిలీలో కూడా నెక్స్ట్ జనరేషన్ కి పాస్ ఆన్ అవుతుంది. సో అందుకే వీళ్ళందరూ ఒకవేళ ఎర్లీగా మనము రొటీన్ గా స్క్రీనింగ్ లో పికప్ చేయగలిగితే ఫ్యామిలీ మెంబర్స్ కూడా స్క్రీన్ చేస్తాం. ఎందుకంటే జెనెటికలీ మీడియేటెడ్ అనమాట. జెనెటిక్స్ ద్వారా నెక్స్ట్ జనరేషన్ పాస్ ఆన్ అవుతుంటుంది. ఏదైనా యంగ్ పేషెంట్ చనిపోయారంటే వాళ్ళ ఫ్యామిలీ కూడా హిస్టరీ అంతా తీసుకుంటాం. ఏదైనా సైలెంట్ గా హార్ట్ స్ట్రోక్స్ రావడం కానీ, సైలెంట్ కార్డియక్ డెత్స్ అవడం, సడన్ డెత్స్ ఉన్నాయా లేదా డెఫినెట్ గా అడుగుతాం. ఎందుకంటే దట్ ఆల్సో క్యారీస్ సిగ్నిఫికెన్స్. సో అట్లాగే కంజెంటల్ హార్ట్ డిసీజ్ అంటే గుండెలో కవాటాలు దెబ్బతిండము, లేకపోతే గుండెలో రంధ్రాలు ఉండడము, ఇవన్నీ వీటితో కూడా మనకు పేషెంట్ కి ఇబ్బంది కలగవచ్చు. ఈ పేషెంట్ లో ఎవరైతే నేను డిస్కస్ చేసిన పేషెంట్ లో కనుక అటాప్సీ చేసి ఉంటే కనుక ఎగ్జాక్ట్ గా మనకు రీజన్ తెలుసు. మన ఇండియాలో ఏంటంటే బికాస్ ఆఫ్ సోషల్ స్టిగ్మాస్ అండ్ మనం పేషెంట్ ని సడన్ డెత్స్ అయినప్పుడు అటాప్సీ పంపించాం. పంపితే తెలుస్తుంది తెలుస్తుంది రీజన్ ఏంటి అనేది. అంటే హార్ట్ స్ట్రోక్ కాదు, వేరే రీజనా లేకపోతే హార్ట్ స్ట్రోక్ అనేది తెలుస్తుంది. అండ్ ఇంకొంతమందిలో సెర్వోవాస్కులర్ యాక్సిడెంట్స్ అంటాం, అంటే బ్రెయిన్ సంబంధించిన ప్రాబ్లమ్స్, సడన్ గా బ్రెయిన్ లో ఏదైనా బ్లడ్ క్లాట్ అవ్వడము, మ్యాసివ్ బ్రెయిన్ స్ట్రోక్స్ రావడము. అట్లాగే అయోటిక్ డిసెక్షన్స్ అంటాం, అంటే గుండె నుంచి ఒక ధమని వస్తుంది అయోటా అని చెప్పేసి. ఈ ధమనిలో సడన్ గా డిసెక్షన్ అంటే పెద్ద చిరుగు ఏర్పడుతుంది. వాళ్ళు కూడా సడన్ గా క్రాష్ అవుతారు, అంటే సడన్ కార్డియాక్ అరెస్ట్ లానే ప్రెసెంట్ అవుతారు. ఓకే, సో దీస్ ఆర్ అదర్ రీజన్స్ other than heart strokes which can cause sudden cardiac arrest. ఎందుకంటే వీళ్ళు చాలా తక్కువ టైం ఇస్తారు. అంటే సడన్ గా కొలాప్స్ అయినప్పుడు మనం ఏమనుకుంటాం, మోస్ట్ మనకు బ్రెయిన్ తట్టేది హార్ట్ స్ట్రోక్ వచ్చింది అనుకుంటాం. సో అన్లెస్ అంటే పేషెంట్ సేవ్ అవుతే మనకు అర్థమవుతుంది, వాళ్ళని ఎవాల్యుయేట్ చేస్తే రీజన్ ఏంటో తెలుస్తుంది. కానీ ఎవరైతే హాస్పిటల్ రీచ్ కారో, దారి మధ్యలో చనిపోవడం, ఆ సిచ్యువేషన్ లో చనిపోయే వాళ్ళకి మనము వీఆర్ నాట్ ఏబుల్ టు ఎవాల్యుయేట్ ఇట్ అన్లెస్ వి డూ అన్ అటాప్సీ. అంటే పోస్ట్ మార్టం చేస్తే గానీ మనము చెప్పడానికి రాదు. మనము గుడ్డిగా బ్లైండ్ గా
స్ట్రోక్ వచ్చేసిందని లేబుల్ చేస్తాం. ఈవెన్ మీడియాలో కూడా ఎక్కడైనా కూడా. సో మనము మేబీ ఫ్యూచర్ లో ప్రతి పేషెంట్ ఎవరైతే ఇలా సడన్ కార్డియాక్ అరెస్ట్ అయిందో, ఐ మీన్ వాళ్ళలో ప్రాపర్ గా గైడ్ లైన్స్ బేస్డ్ గా అటాప్సీ చేయడం, ఫ్యామిలీ పర్మిషన్ తీసుకుని చేస్తే కనుక నిజంగానే హార్ట్ స్ట్రోక్ అయినా లేకపోతే వేరే కారణాలు ఉంటే తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ మనకి. ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్ కూడా మనకి ఇంపార్టెంట్. ఓకే, సో దట్స్ ద థింగ్స్ అండి. ఓకే, అంటే ఇన్ని రీజన్స్ ఉంటాయి. మనం ఈజీగా మీరు అన్నట్టు హార్ట్ అటాక్ అని వచ్చేస్తుంటాయి వార్తలు మాత్రం. కరెక్ట్, చాలా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ. నమస్తే అండి.